హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ వచ్చేసి మే 20 నుంచి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు ఫస్ట్ టైం ఆన్లైన్లో నిర్వహించడం అయితే జరుగుతుంది టెట్కు సంబంధించి ఎగ్జామ్ అనేది. సో మన ఛానల్ తరపున వచ్చేసి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్ టెట్కు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ అయితే మనమైతే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. రీసెంట్గానే మనం ఆన్లైన్లో ఫస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా డిస్టిక్ వాళ్ళు ఓకేనా, చాలా డిస్టిక్ వాళ్ళు అయితే రాయడం అయితే జరిగింది. వాళ్ళకు వచ్చిన మార్క్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది కదా. సో మనకు సంబంధించి ఒక ఫస్ట్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ 150 మార్క్స్కి మనకు టెట్ ఎగ్జామ్ అయితే ఏ విధంగా ఉంటుందో, ఆన్లైన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా క్వశ్చన్ పేపర్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. సో అదే ఎగ్జామ్ మనం ఫస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన మార్క్స్, అదేవిధంగా పర్సన్స్ నేమ్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డిస్టిక్స్, దాదాపుగా మనకు తెలంగాణలో ఉన్న ఆల్ డిస్టిక్ వాళ్ళు అయితే మన ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 2 నుంచి ఒక 3 ఎగ్జామ్ అనేది మీరు ఆన్లైన్లో రాయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ సిస్టంలో మీరు క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మీకు ఆన్లైన్ అలవాటు లేకపోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. సో మీరు ఒక 2 నుంచి 3 వరకు ఒక 3 ఎగ్జామ్స్ అనేది మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాశారనుకోండి, నెక్స్ట్ మీరు అక్కడ ఫేస్ చేసేటప్పుడు అనేది మీకు ఒక ఈజీగా అనిపిస్తుంది ఓకేనా. మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ మన పేపర్ పైన క్వశ్చన్స్ చూడడం వేరు, అదేవిధంగా మనం సిస్టంలో క్వశ్చన్స్ చూడడం అయితే వేరు. కాబట్టి ఒకసారి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. మనకు సంబంధించి ఇంకొక నెక్స్ట్ ఒక 2 నుంచి 3 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆన్లైన్లో ఫ్రీగా ఓకేనా. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మే ఫస్ట్ వీక్లో నిర్వహించాలని అయితే అనుకుంటున్నాను ఓకేనా. మే ఫస్ట్ వీక్లో మనకు మన ఛానల్ తరపున ఫ్రీగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో దీనికి సంబంధించిన లింక్ అనేది మనము మన టెలిగ్రామ్లో ఆర్ వాట్సాప్లో రెండిట్లో అయితే మనం పే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఆ 2 లింకులు వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి ఓకేనా. మే ఫస్ట్ వీక్లో మన సెకండ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. తెలంగాణ టెట్కు సంబంధించి 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒకసారి మీరు చూడండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఈ విధంగా అయితే మనం రెడీ చేయడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో అదే విధంగా క్వశ్చన్ పేపర్ అనేది మనము రెడీ చేయడం అయితే జరిగింది ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, పారాగ్రాఫ్ ఇచ్చేసి తర్వాత పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం. సేమ్ యాస్టీజ్ మన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేస్తుంటే మీకు ఈజీ వే అనిపిస్తుంది. కాబట్టి అందరి కోసం మనం ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. మే ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఒక రోజు అనేది మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్స్ వచ్చేసి చెప్పానుగా, టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ రెండిట్లో ఎక్కడ ఫాలో అయినా మీకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈరోజు వీడియో చేయడానికి అసలైన కారణం ఏంటంటే మనకు దాదాపుగా జస్ట్ మనకి ఇంకొక 22 డేస్ మాత్రమే మిగిలి ఉంది. టెట్కు సంబంధించి ఒక 22 డేస్ మాత్రమే మిగిలి ఉంది. సో ఈ చివరి 22 డేస్ అనేది మనకు చాలా 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 ముఖ్యమైన డేస్ అండి ఓకేనా. 22 డేస్ అనేటికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ అయితే నేను రెడీ చేయడం అయితే, అంటే మాస్టర్ ప్లాన్ అంటే మనకు ఏ విధంగా చదవాలి, ఈ 22 డేస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకుంటే టెట్టులో ఎక్కువ మార్క్స్ సాధిస్తాం ఓకేనా. ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా వచ్చేసి మీకు సక్సెస్కి 5 సూత్రాలు. సక్సెస్ అంటే మీకు వచ్చేసి టెట్ క్వాలిఫై కావడం. మీ ముందున్న లక్ష్యం ఏంటండి? టెట్ క్వాలిఫై కావడం అనేది మీ సక్సెస్. ఇప్పుడు ప్రజెంట్ మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే టెట్ క్వాలిఫై కావడం అనేది మీ సక్సెస్. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సిలో జాబ్ కొట్టాలనేది నెక్స్ట్ సక్సెస్ ఓకేనా. సక్సెస్ అంటే డైరెక్ట్ నేను జాబ్ కొట్టాలని కాదు, మీ ముందు ఫస్ట్ టెట్ ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ అది క్వాలిఫై కావాలి, అది నీ సక్సెస్. ప్రజెంట్ ఉన్న సక్సెస్ అంటే టెట్ క్వాలిఫై అయ్యి చూపించాలి. తర్వాత నెక్స్ట్ అసలైన సక్సెస్ ఏదంటే డిఎస్సిలో ర్యాంకు కొట్టేసి జాబ్ కొట్టాలి, అది సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేసి టెట్లో క్వాలిఫై అవ్వడమే నీ సక్సెస్. కాబట్టి నువ్వు టెట్లో క్వాలిఫై కావడానికి ఒక 5 ఫార్ములాస్ అంటే 5 సూత్రాలు, అంటే ఒక 5 స్టెప్స్ చెప్తా. ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అయ్యారంటే దాదాపుగా టెట్లో మీరు 100% క్వాలిఫై అవుతారండి. ఒకవేళ ఇప్పటివరకు లైట్గా చదివిన వాళ్ళైనా సరే, ఎక్కువగా చదివిన వాళ్ళైనా సరే, లేదు నేను కాన్ఫిడెన్స్ ఉన్నా, నాకు మొత్తం వచ్చు, ఓకే ఏనా వదిలేయండి ఓకే. నేను చెప్పేటి ఫాలో అవ్వకండి. బట్ మీరు ఒక్కసారి వింటే
మీకు యూజ్ అవుతుందో లేదో తెలుస్తుంది. కాబట్టి నేను చేయడం అయితే జరుగుతుంది. నార్మల్‌గా చదివిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారు, అసలు చదవని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎక్కువ చదివిన వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి ఎలాగో క్వాలిఫై అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఒక నమ్మకం ఉంటాయి. నార్మల్‌గా చదివిన వాళ్ళు ఈ విధంగా చేస్తే మీకు ఒక 10 మార్క్స్ అడిషనల్‌గా యాడ్ అయినా ఈ విధంగా చేయడం వల్ల ఒక 10 మార్క్స్ అడిషనల్‌గా యాడ్ అయినా మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే టెట్ వెయిటేజ్ అనేది డీఎస్సీలో ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. టెట్ వెయిటేజ్ అనేది డీఎస్సీలో ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టెట్టులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మిగిలి ఉన్న 22 డేస్ని ఎలా వేస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు 26 డేట్ కదండి, ఇంకొక 4 డేస్ ఈ మంత్లో మిగిలి ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ 1 to 18 20 నుంచి ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎవరికి ఎప్పుడు ఉంటుందో తెలియదు. బట్ మనమైతే 20నే క్యాలిక్యులేట్ చేసుకొని 18 వరకు ఒక 18 డేస్ అయితే టైం ఉంటుంది. టోటల్గా వచ్చేసి మనకు ఒక 22 డేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకు మిగిలి ఉన్నాయి 22 డేస్ మాత్రమే మన లైఫ్లో మిగిలి ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే టెట్ క్వాలిఫై అవ్వడం మీ సక్సెస్ ఇప్పుడు. కాబట్టి మీ లైఫ్లో మిగిలి ఉన్నాయి ఓన్లీ 22 డేస్. ఈ 22 డేస్ కష్టపడి టెట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టెప్ వేరు ఉంటుంది. ఓకేనా, ఈ 22 డేస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి, ఆ 5 సూత్రాలు అసలు ఏంటివి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ వన్, ఓకే, 5 ఫార్ములాస్లో చెప్తాను కదా, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాపిడ్ రివిజన్ వీడియోస్. ఓకేనా, ఇది చాలా చెప్తున్నాను కదండి, ఒక 80% యూజ్ అవుతుంది ఇది. ఓకేనా, ఒక 80% మీకు స్కోర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చేసి ఒక 400 పేపర్స్ ఉన్న బుక్స్ ఉన్నాయి, 300 పేపర్స్ ఉన్న బుక్స్ ఉన్నాయి. అవన్నీ బుక్స్, ప్రతి బుక్ని మళ్ళీ నేను రివిజన్ చేయాలి. ఖచ్చితంగా నేను మళ్ళీ రివిజన్ చేయాలి. ఒక్కొక్క బుక్ని ఎన్ని రోజులు రివిజన్ చేస్తావు? ఓకే, టోటల్గా మీకు అనేటివి డేస్ అనేటివి సరిపోవు. కాబట్టి ఇలాంటి టైంలో మీరు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ కూడా వచ్చేసి మన ఛానల్లో ఒక 2-3 డేస్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 డేస్కి మధ్యలో ఒక వీడియో ర్యాపిడ్ రివిజన్ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆల్ సబ్జెక్ట్, ఓకేనా, ఆల్ సబ్జెక్ట్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఖచ్చితంగా ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అయితే వినడానికి అయితే ట్రై చేయండి. వినేసి మీకు ఏమైనా తెలియని కొత్తవి ఏమన్నా ఉంటే వాటిని ఒక నోట్స్లో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు బిట్ బ్యాంక్ ప్రాక్టీస్. ఓకేనా, ఇది కూడా చాలా వరకు మనకు యూజ్ అవుతుంది. బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ అంటే మనకు ఈవీఎస్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి, మిగతా మ్యాథ్స్కి సంబంధించి ఇలాంటివి మనకు క్విక్గా, అంటే బిట్ బ్యాంక్ ఉందనుకోండి, ఒక క్వశ్చన్ చూసాం బిట్ బ్యాంక్లో, దానికి 4 ఆప్షన్స్ అనేవి మీకు అడిషనల్గా కనబడినాయి. ఈ క్వశ్చన్ చూసినంబడే నువ్వు ఎక్కడ దానికి సంబంధించిన థియరీ చదివినావు ఒకసారి మీకు ఐడియా వస్తుంది మైండ్లో. అంటే నేను ఇది చదివాను, ఖచ్చితంగా ఇది చదివాను, నాకు గుర్తుంది, ఆప్షన్ చూడగానే ఒక ఆన్సర్ కరెక్ట్గా పెడతావు. అంటే ఇలా బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే అక్కడ క్వశ్చన్లో సేమ్ మీకు అలాగే ఉంటుంది, 4 ఆప్షన్సే కనబడతాయి. కాబట్టి మీరు ఎలా అంటే బిట్ బ్యాంక్లో కూడా ఎలా ఉంటుందంటే మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎలిమినేట్ పద్ధతిలో చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి బిట్ బ్యాంక్ అనేది ప్రాక్టీస్ చేయడం ఖచ్చితంగా నేర్చుకోండి. బిట్ బ్యాంక్కి లాస్ట్ మూమెంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఎక్కువగా గుర్తుండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ టెట్కి సంబంధించి పేపర్స్ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి మీరు ఒకసారి వినండి, ఒక 1 or 2 టైమ్స్ వినండి. అంటే మీరు ఆ పేపర్ రాసుకొని టిక్ చేసుకొని చదవాలా వద్దు, ఒక 2 టైమ్స్ వీడియో వినండి. అది కూడా 1.5 పెట్టుకోండి స్పీడ్ అనేది. నేను మరీ దారుణంగా 1 పెట్టుకొని స్లోగా వింటా, అది కాదు, మీకు టైం లేదు కాబట్టి 1.5. అది ఎప్పుడు తిన్న తర్వాత ఒక 5 to 10 minutes నువ్వు వాకింగ్ చేస్తావు కదా, ఆ టైంలో హెడ్సెట్ చెవిలో పెట్టుకొని ఆ క్వశ్చన్స్ ఆన్ చేసుకొని వినండి. ప్రీవియస్ బిట్స్ అనేవి వినండి, మన ఛానల్లో కూడా ఉన్నాయి, అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి ప్రీవియస్ బిట్స్, ప్రీవియస్ పేపర్స్ తీసుకొని క్లాసెస్ వినండి. అంటే జస్ట్ మీరు వినండి, వింటే మీకు ఆప్షన్స్లో ఒకవేళ చెప్పలేం, రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే క్వశ్చన్ యాస్టీజ్ రిపీట్ అవుతుందని కాదు, ఆప్షన్ని బేస్ చేసుకొని ఏదైనా క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు, అంతే కదా. ఎందుకంటే మీరు క్వశ్చన్ ఉన్నది ఉన్నట్టు వస్తుందా, అట్లా ఎప్పుడు రాదు. మీరు క్వశ్చన్కి ఆప్షన్స్కి ఉంటుంది కదా, దాని రిలేటెడ్గా అదే టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్ పడవచ్చు. సో ఈ క్వశ్చన్స్ మీరు ఒకసారి వింటే అక్కడ మీకు గుర్తొస్తుంది, ఈ క్వశ్చన్ నేను విన్నా, ఏదో ఉంది, ఓకే, అలా గుర్తుంటున్నాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. అంటే ఈ లాస్ట్ మూమెంట్లో మనకు న్యూస్ పేపర్లో వచ్చేసి క్వశ్చన్ బ్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు, బట్ మనకు
సీనియర్ ఫ్యాకల్టీ సార్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు న్యూస్ పేపర్లో కూడా ఒక పేపర్లో మనకు క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాటిని తీసుకోండి, వాటిని కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బిట్ బ్యాంక్ లాగానే ప్రాక్టీస్ చేయండి. అలా న్యూస్ పేపర్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక చిన్న అవగాహన అనేది ఉంటుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు సీనియర్ ఫ్యాకల్టీ సార్ వాళ్ళు రెడీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి న్యూస్ పేపర్ కూడా ఫాలో అయితే మీకు అంటే స్కోరింగ్ తగ్గొద్దు. నేను చెప్పేది ఏంటంటే మీ స్కోరింగ్ తగ్గొద్దు, స్కోరింగ్ పెరగడానికి ఇవి చేయండి. బుక్స్ అయితే సరిపోతుంది కదా, ఎనఫ్ కదా, ఓకే ఎనఫ్. బట్ బయటికి వెళ్ళి క్వశ్చన్స్ రావచ్చు, చెప్పలేం. ఒక రోజు న్యూస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్లకి ఒక 2 క్వశ్చన్స్ రావచ్చు. 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్. ఆల్రెడీ 1 మార్కుతో జాబ్ పోయిన వాళ్ళకు ఈ బాధ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ ప్రతి మార్క్ అనేది నీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. 1 మార్కే కదా, ఈ టాపిక్ చదవకపోతే 1 మార్క్ పోతే ఒక్కొక్క అవసరం లేదు కదా, ఇంత టాపిక్ చదవాలి వద్దు. ఎందుకంటే మీరు జాబ్ మిస్ అయ్యేది 1 మార్కుతోనే. కాబట్టి ఆ 1 మార్క్ వాల్యూ మీరు ఎప్పుడు కూడా తక్కువ చేయకండి. ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మనకి ఏంటంటే లాస్ట్ టైం, ఓకేనా, లాస్ట్ టైం మనకు టెట్ అనేది ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. బట్ డిఎస్సి లేదు, టెట్ ఒక్కటి కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి లాస్ట్ టైం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు సైకాలజీ, ఓకేనా, సైకాలజీ అనేది కొంచెం డిఫికల్ట్గా రావడం అయితే జరిగింది పేపర్. ఓకేనా, అంటే అందరినీ చాలామంది స్టూడెంట్స్ని అడిగిన తర్వాత చెప్తున్నాను, సైకాలజీ అనేది కొద్దిగా డిఫికల్ట్గా రావడం అయితే జరిగింది. పేపర్లో వచ్చేసి సైకాలజీ అనేది కొంచెం డిఫికల్ట్గా వచ్చింది. సో మీరు సైకాలజీ చదివారు, ఓకే చదివారు అంటే మీకు ఇప్పుడు టెట్టులో ఎలా ఉండాలంటే అన్ని సబ్జెక్ట్ చదివి సగం చదువుకుంటూ వెళ్ళిపోతావు. అది కాదు, నీకు ఖచ్చితంగా నువ్వు కాన్ఫిడెన్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే నాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ వచ్చు, 30కి 30 క్వశ్చన్స్ నేను చేస్తా, అలా ఓపు ఉంటుంది కొందరికి. సో అలాంటి వాళ్ళు సైకాలజీ కొంచెం తక్కువ చదివినా పర్లేదు, మ్యాథ్స్లో నీకు కవర్ అవుతున్నాయి కదా, ఓకేనా, ఈ విధంగా. కాబట్టి సైకాలజీ కొంచెం డిఫికల్ట్గా వచ్చింది లాస్ట్ టైం. బట్ ఈసారి కూడా సైకాలజీ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. సైకాలజీ అనేది కొంచెం వేరే సబ్జెక్ట్ అండి, అది కొంచెం అర్థం కాదు. సో సైకాలజీ కొంచెం డిఫికల్ట్గా వచ్చింది. అదేవిధంగా మ్యాథ్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం చాలా ఈజీగా వచ్చింది. ఓకే, అందరిని అడగండి, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఈజీ అని అనిపించిండొచ్చు. చాలా ఈజీ వచ్చింది మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటివి. 24 క్వశ్చన్స్ కంటెంట్కి సంబంధించి మంచిగా ఈజీ వచ్చింది క్వశ్చన్ అనేది. కాబట్టి మ్యాథ్స్ ఈజీ అని వస్తుంది. ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రీవియస్ పేపర్స్ ఒక 2 నుంచి ఒక 3 or 4 క్వశ్చన్స్ రిపీట్ చేయండి. 3 or 4 క్వశ్చన్ పేపర్స్ రిపీట్ చేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్కి సంబంధించి చూస్తే కొంచెం మోడరేట్గా ఈజీ అని ఉంది, అంత హార్డ్ అయితే రాలేదు. లాస్ట్ టైం కూడా బాగానే వచ్చింది పేపర్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్కి సంబంధించి చాలామంది ఇంగ్లీష్లో వీక్ ఉన్నాను కదా, ఇంగ్లీష్ రాదు కదా, ఓకే ఇంగ్లీష్ రాకుంటే నార్మల్ చదువు, తెలుగు అయితే వచ్చు కదా, తెలుగు 30కి 30 కొట్టు. ఓకే, నీకు ఇంగ్లీష్ లాస్ అవుతున్నా ఓకే, నువ్వు సగం చదివినావు పక్కన పెట్టు. తెలుగు నువ్వైతే తెలుగే కదా, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే కదా, తెలుగు 30 కొట్టు సరిపోద్ది. అక్కడ లాస్ అవుతున్నావు అంటే ఇక్కడ అంటే నువ్వు ఈజీ ఉన్న సబ్జెక్ట్లో మార్క్స్ పోనివ్వద్దు. అంటే నువ్వు నాకు తెలుగు కదా, నేను చిన్నప్పటి నుంచి తెలుగు ఈజీ సబ్జెక్ట్ చదవకపోయినా నేను అటెంప్ట్ చేస్తాను, అలా వద్దు. ఖచ్చితంగా దాన్నే ఎక్కువ ఫోకస్ చేయి. ఎందుకంటే నీకు ఎక్కడైతే మార్క్స్ ఎక్కువ కలుస్తాయి అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 30 out of 30 వస్తాయి. అప్పుడు నీకు ఇంగ్లీష్లో ఒక 15 వరకు వచ్చినా ఎనఫ్, సరిపోద్ది కదా, అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి లాంగ్వేజ్లో వచ్చేసి తెలుగు అందరికీ మ్యాథ్స్ తెలుగు అనేది అందరికీ వచ్చు. కాబట్టి తెలుగుని ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు తక్కువ టైం 22 డేస్ మాత్రమే, ఈ 22 డేస్లో ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ ఉన్న 22 డేస్లో ఎంజాయ్ చేయడానికి కాకుండా ఇవి చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే ఎలాగో ఎంజాయే కదా. ఓకే, ఈ విధంగా ఫస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ సబ్జెక్టుకు ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే మన సైకాలజీని కొంచెం మోడరేట్గా చూడండి, చదివారు కదా, కొంచెం ఏమైనా పక్కన పెట్టేసేయండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఓకేనా, మ్యాథ్స్ని ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి, స్పీడ్ రివిజన్. ఓకే, స్పీడ్ రివిజన్, క్వశ్చన్ బ్యాంక్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ టైం ఎలా అడిగాడు ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోద్ది. ఓకే, ఈవీఎస్ అందరు చదవచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవడైనా ఈవీఎస్ చదవచ్చు. సో ఈవీఎస్ కూడా చదవండి. ఓకే, దానికి సంబంధించి ఇలా లాంగ్వేజ్ ఇవి ఎక్కువ ఫోకస్ ఈ సబ్జెక్ట్స్ పైన చేయండి. తెలుగు పైన చేయండి, ఈవీఎస్ పైన, మ్యాథ్స్ వల్ల మ్యాథ్స్ పైన చేయండి. ఈ 4 సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు అవుట్ ఆఫ్ ఇప్పుడు తెలుగు 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, టోటల్ 90 మార్క్స్ ఇక్కడే కవర్ అయినాయి కదా మీకు. ఓకే, మీకు క్వాలిఫై కావాల్సింది 70 మార్క్స్ బీసీలకు అయితే. సో మీకు 70 or 75, ఓకే సారీ, మీకు ఇక్కడ 90 మార్క్స్ అయితే వచ్చాయి. 90 మార్క్స్లో ఒక 60 మార్క్స్ కొట్టవా, 60 మార్క్స్ అట్లీస్ట్ 60. మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ ఉంది, సైకాలజీ ఉంది,
దాంట్లో ఒక 20 మార్క్స్ కవర్ కావా 30కి? సో టోటల్ నీకు అయ్యే మార్క్స్ ఎన్ని 80, 90 ఓకే 90 మార్క్స్ వరకు కవర్ అవుతుంది. 90 మార్క్స్ అంటే ఒక మంచి మార్క్సే. టెట్లో 90 మార్క్స్ రావడం అంటే ఒక మంచి మార్క్స్ అన్నట్టు. ఎందుకంటే డిఎస్సిలో నీకు వెయిటేజ్ ఎక్కువ కలుస్తుంది. 7.5 మార్క్స్ టెట్లో 7.5 మార్క్స్కి నీకు డిఎస్సిలో 1 మార్క్ అనేది ప్లస్ అవుతుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి టెట్ అనేది చాలా చాలా అవసరం. టెట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి దానికి అనుగుణంగానే ఇలా నేను ఈ విధంగా ఈ 5 ఫార్ములాస్ ఈ 22 డేస్ మీరు వర్కింగ్ చేయండి. 22 డేస్ అట్లీస్ట్ 20 డేస్ అయినా వీటినే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ 5 ఫాలో అవ్వండి. 100% మీకు ఒక మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇది నేనైతే నమ్మకం ఇస్తా. కావాలంటే ఇది ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వీడియోకి వచ్చి కింద కామెంట్ చేయండి. సార్ నేను ఇది ఫాలో అయినా, మీరు మొత్తం రాంగ్ సార్, మీది ఫాలో అయినందుకు నాకు అసలు ఏం ప్లస్ కాలేదు, అంటే ఎలాంటి మార్క్స్ అనేది యాడ్ కాలేవు, ఇది వేస్ట్. ఓకే చేయండి. మీకే అర్థమవుతుంది కదా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది యూజ్ ఉందా లేదా, ఇలాంటి 5 ఫార్ములాస్ యూజ్ ఉన్నాయా లేవా అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది. అర్థమైనట్టుంటే అప్పుడు మళ్ళీ మెసేజ్ చేయండి థ్యాంక్స్ సార్ అని. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేయండి. కాబట్టి ఈ 5 అయితే ఖచ్చితంగా ఫాలో కానీ నేను 100% షూర్ చెప్తున్నా. ఈ 5 ఫాలో అయితే 100% మంచి స్కోర్ సాధిస్తారు టెట్లో. ఈ లాస్ట్ 20 డేస్లో ఈ 5 ఫార్ములాస్ పాటిస్తే 100% సక్సెస్ అవుతారు. ఒక మంచి స్కోర్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు మన ఛానల్ తరపున కొన్ని ఛానల్స్ అని చెప్పాను కానీ కొన్ని దగ్గర మనము టెస్ట్ సిరీస్ కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టి ఎగ్జామ్స్ రాయాల్సి అలా ఉంటుంది. బట్ మన ఛానల్ వచ్చి ఒక 2-3 ఎక్కువ అంటే మన వల్ల కాదు. సో 2-3 అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి పోయేది ఏముందో ఒక 2 అవర్స్ 3 అవర్స్ కంప్లీట్గా కూర్చొని కరెక్ట్గా ఎగ్జామ్ ఎలా రాస్తారో అలా రాయండి. క్వశ్చన్ పేపర్ కూడా అందుకే ఒక మంచి మోడరేట్గానే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అంత హార్డ్ ఉండదు, అంత ఈజీ ఉండదు. చూశారుగా స్టూడెంట్స్ కూడా చాలా వరకు అన్ని డిస్టిక్ వాళ్ళు రాశారు. ఇంకా చూస్తున్నారు కదా నల్గొండ, ఖమ్మం, వికారాబాద్, శ్రీకాకుళం, ఏపీ వాళ్ళు కూడా రాశారు. సో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ప్రతి ఒక్కరు రాయడానికి అయితే ట్రై చేయండి. ఈ ఎగ్జామ్లో మీకు ఒక మంచి స్కోర్ వస్తే మీకు మంచి హోప్ ఉంటుంది. అంటే నేను కూడా సాధిస్తున్నా, ఒక మంచి స్కోర్ వస్తుంది. టెట్లో ఒక హైప్తో నువ్వు వెళ్తావు అంటే నాకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కదా, ఒక హైప్ ఉంటుంది. అదే హైప్తో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావు అనుకోండి, అక్కడ మీకు రాని క్వశ్చన్స్ కూడా కరెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో దానికోసం మీరు ముందు ఎగ్జామ్స్ రాయండి. నాదే అని కాదు, ఏ ఛానల్లో అయినా రాయండి. ఒక 2-3 ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్లో ఖచ్చితంగా రాయండి. మీకు 100% యూజ్ అవుతుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్స్ పడుతూ క్వశ్చన్స్ తప్పు పెట్టడం, కొన్ని క్వశ్చన్స్ మర్చిపోయి వదిలేయడం ఇలాంటివి జరుగుతాయి. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఒకసారి రాశారనుకోండి, ఒక 2-3 టైమ్స్ రాశారనుకోండి, అలవాటు అయిపోతుంది. క్వశ్చన్ ఎలా స్కిప్ చేయాలి, క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ప్రతిది కూడా మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో ఓకేనా, మే ఫస్ట్ వీక్లో 100% మే ఫస్ట్ వీక్ అంటే 1 to 5th ఈ డేట్ లోపు అయితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 1 to 5th లోపు ఏదో ఒక రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మే ఫస్ట్ వీక్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. మే ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి, తర్వాత ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ ముందు, 20 కంటే ముందు ఒక 2 days or 3 days ముందు అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ లాస్ట్ మూమెంట్లో ఒక ఎగ్జామ్ ఏమంటారు, ఒక మంచి హైప్తోన ఉండాలి. స్టూడెంట్స్ హైప్తోనే ఎగ్జామ్ రాయాలంటే ఆ ఎగ్జామ్ మీరు కరెక్ట్గా రాసి ఒక హోప్తోని ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంత స్కోర్ చేస్తున్నా, ఓకే నేను సక్సెస్ అయినా, నేను చదివినా కాబట్టి అటెంప్ట్ చేస్తున్నా ప్రతి క్వశ్చన్, ఒక అలవాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఈ 5 ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా పాటించండి. ఈ 5 ఫార్ములాస్ పాటించి అదేవిధంగా మీకున్న ఈ 22 డేస్ని మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత యూజ్ అవుతాయి. ఒక 22 డేస్ని మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత యూజ్ అవుతాయి. మీరు వదిలేశారనుకోండి ఈ 22 డేస్, ఓకే మీ లైఫ్ నాశనం, అంతకుమించి ఏం జరగదు. నువ్వు టెట్ క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ డిఎస్ ఉండదు. టెట్ క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఏడ్చారు, డిఎస్ వేసినప్పుడు టెట్ వేయాలని. సో చూస్తున్నారు మీరు, ఆల్రెడీ మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా, స్కోర్ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఏ విధంగా చదువుతున్నారు చూడనగా. 56, 70, 74, 143, ఓకే 79, 77, 80, 70, 113, 64, 102, 112, దాదాపు అందరికీ 80+, 70+, 80+ స్కోరే సాధించాలి. అంటే ప్రతి ఒక్కరు చదువుతున్నారు, నువ్వు కూడా చదవాలి, నువ్వు కూడా కష్టపడాలి, నువ్వు కూడా ఎగ్జామ్స్ రాయాలి. కాబట్టి మంచి ఎగ్జామ్స్ రాయండి. 22 డేస్ని మంచి యూజ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ ఫార్ములాస్ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి 2-3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, అవి కూడా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే బాగుంటుంది. ఓకే, మనం ఒక్కరం కాదు, మనతో పాటు అందరూ ఫాలో అవ్వాలి, అందరు చదవాలి. అప్పుడే కదా మన కాంపిటీషన్, మన సత్తా ఏందో తెలిసేది. అందరు చదవకుండా మనమే కొత్తగా చదివి ఒక్కరమే రాసామనుకోండి, యూజ్ ఉండదు. అందరితో పోటీ పడి జాబ్ కొట్టామంటే రేపు చెప్పుకోవడానికి కూడా ఒక మంచి హోప్ ఉంటుంది. ఎవరికైనా చెప్పాలన్నా కూడా ఇంత కాంపిటీషన్లో కూడా నేను జాబ్ కొట్టినా,
మంచి పేరు ఉంటుంది. కాబట్టి అందరికీ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.